అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. ఎగ్జాక్ట్‌గా 7 గంటల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది, ఏమి, ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో తెలియజేశాను. దయచేసి ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి. మీకంటూ కొంచెం క్లారిటీ వస్తది. సో, నిన్న గూడా మన మదనపల్లి మార్కెట్‌లో అంటే వేలంపాట్లు స్పీడ్‌గానే జరిగాయి. కానీ లాస్ట్‌కొచ్చేసరికి క్వాలిటీ తగ్గింది మన మదనపల్లి మార్కెట్. ఏవన్ కేజీఎన్ మండి కానియండి, అలాగే టీఎల్‌డి, ఎంఆర్ క్వాలిటీ చాలా వరకు తక్కువగా వచ్చింది నిన్న గూడా వచ్చేసి. సో, అందుకు నిన్న రూ. 430 సూపర్ టాప్ మదనపల్లి మార్కెట్ వచ్చేసి. ఈవెన్ కలికిరి మార్కెట్ గూడా ఈరోజు ధర అయితే కలికిరిలో కూడా నేటితో పోల్చుకుంటే మళ్ళీ ఒక రూ. 50 వరకు ధర అయితే పెరిగింది. సేమ్ ఇదే సీన్ మదనపల్లి మార్కెట్‌లో కూడా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందనేది చూడాలా. ఇంక ప్రస్తుతానికి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా టీవీఎస్ అలాగే కేజీఎన్ ఈ పక్క జేకే ఈ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి ఏం పెరగలేదు. నేటితో పోల్చుకుంటే ఈరోజు కూడా తక్కువగానే వచ్చింది. దిగుమతి అయితే పెరగలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఈవెన్ ఉదయం మార్కెట్‌లో అయితే స్పీడ్‌గా జరుగుతున్నాయి మార్కెట్‌లు. మళ్ళీ ఒక రూ. 50 వరకు ధర పెరిగింది కాబట్టి మదనపల్లి మార్కెట్‌లో కూడా అదే రేట్లే మనం చూడొచ్చనేది చూడాలా. ప్రస్తుతానికి మాత్రం మన మదనపల్లికి సంబంధించి ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతి ఏం పెరగలేదు. మరి రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంటది. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే పెరగలేదు. మరి రేట్లు కూడా అదే విధంగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూడాల. ఇంక మీకు ఎవరికన్నా లోలో కానియండి, అలాగే తక్షణ కానియండి బుకింగ్ చేసుకోండి. ఈవెన్ రామసముద్రం, చెంబకూరు ప్రెజెంట్ అయితే మన డీలర్స్ అయితే ఎవరు లేరండి. సో, మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ఉంటాయి కదా! మీరు కాంటాక్ట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్‌గా లోలో వచ్చేసి దీంట్లో కార్బోహైడ్రేట్స్ 15% అయితే ఉంటది. ఆ చెట్టు గ్రీనిష్ కానియండి, పూత రాలుకున్న సైడ్ బ్రాంచెస్‌కి అయితే బాగా పనిచేస్తది. కేవలం డీలర్ దగ్గర అయితే 320 మీరు బుకింగ్ చేసుకోవాలనుకుంటే రూ. 300 అయితే పడుతది. ఉండేది చెప్తాను. ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే ఇది. మనకి అంగల్లో అయితే సిరి ట్రేడర్స్, ఇంక రిమైనింగ్ ప్లేసుల్లో మీకు తెలిసి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందనేది పైన కాంటాక్ట్ అవ్వచ్చు.